ప్రభుత్వం పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలన్నారు. రవాణా శాఖ జారీ చేసే వాహనాల ఫిట్నెస్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో కార్మిక జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జూలై 1వ తేదీన రవాణా కార్మిక సంఘాల బంద్కు మద్దతు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ జీవోని రద్దు చేస్తుందని భావిస్తున్నట్టు ఉండవల్లి అన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సహా జిల్లా వామపక్ష ప్రజా సంఘాల నాయకులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. సోషలిస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొన్న చెప్పారు మనం 3వ ఆర్థిక వ్యవస్థ అయ్యాను, ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలు మీకేమవుతుంది, అది ఒక 10 ఫ్యామిలీలో 100 ఫ్యామిలీలో ఉంటాయి. వాళ్ళ దగ్గర 50% మొత్తం ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక 50% జనం దగ్గర మొత్తం ఆస్తుల్లో 1% ఉంటుంది. ఈ లెక్కలు చాలా మందికి అర్థం. మనకి ఎంతసేపు ఏంటంటే, ఈవేళ మనం సంపాదిస్తున్న డబ్బుతో హ్యాపీగా గడుపుతున్న వాళ్ళం, ఒక నెల అయిన తర్వాత అదే డబ్బుతో ఎందుకు హ్యాపీగా గడపలేకపోతున్నాం? ఎక్కడ తేడా వచ్చింది? ఇవాళ మా పోయిన నెలలో బాగా సరిపోయిన డబ్బులు ఈ నెల ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచన వచ్చిన రోజున, ఆ ఆలోచన నిలబడిన రోజున ఖచ్చితంగా దేశానికి మంచి జరుగుతుంది. క్యాపిటలిస్ట్ అవ్వండి, సోషలిస్ట్ అవ్వండి. కానీ చాలా మందిలో ఆలోచన రాదు. పూర్వం ఆలోచన ట్రేడ్ యూనియన్ నాయకులు చేసేవారు. ట్రేడ్ యూనియన్ తరఫున నాయకులు కూర్చొని అదే ఆలోచన చేసేవారు.